కొరతకు కారణం చమురు కంపెనీలే. మరి చమురు కంపెనీలే అయినప్పుడు ఏదైతే విధానం ఉందో ఇప్పుడు ఏంటంటే ప్రభుత్వం తమ మీద వస్తున్నటువంటి నెగిటివ్, ఇప్పుడు చమురు పెట్రోల్ డీజిల్ సంబంధించి కొరత వస్తే ఎవరిని తిడతారు? మోడీని తిడతారు. 100% మోడీని కేంద్ర ప్రభుత్వం తిడతారు. సో ఇప్పుడు వాళ్ళు ఆ డ్యామేజ్ను కంట్రోల్ చేసుకోవడానికి ఇప్పుడు చమురు కంపెనీలపై నెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఏమవుతుంది, క్రెడిట్ మీద డీలర్స్కి ఇచ్చేవాళ్ళు ఇప్పుడు కొత్త నెరేటివ్ బిల్డ్ చేస్తూ ఉన్నారు. మరి ప్రభుత్వం చమురు కంపెనీలకు ఒక ఆదేశాలు ఇస్తే వాళ్ళు క్రెడిట్లు ఇస్తారు కదా, దానికి గ్యారంటీ ప్రభుత్వం ఉండొచ్చు కదా, ఎందుకు ఉండలేకపోతుంది? ఒకసారి గమనించండి ఇది. సో ఇదంతా ఏంటంటే ఒక నరేటివ్ బిల్డ్ చేయాలి. అంటే ప్రజల్లో బీజేపీ మీద ఒక్క నెగిటివిటీ రావద్దు కాబట్టి ఇలాంటి నరేటివ్స్ అన్ని బిల్డ్ చేస్తూ ఉంటారు. నేను స్పష్టంగా అడుగుతున్నాను, మీరు కొరత లేదు అన్నప్పుడు పెట్రోల్ బంకులు ఎందుకు మూసేస్తున్నారు? కొరత లేదు, పెట్రోల్ బంకులలో పెట్రోల్ డీజిల్ ఉండి కూడా పోయలేకపోతున్నారు. ఎందుకు పోయలేకపోతున్నారు? దీనికి ప్రధాన కారణం ఎవరు? ఎక్కడ వైఫల్యం జరుగుతూ ఉంది? 100% చమురుకు సంబంధించినటువంటి పెట్రోల్ డీజిల్ నిల్వల విషయంలో భారీ కొరత ఉంది. కేవలం ఆ చమురు కంపెనీల మీద నెపం నెట్టి వాళ్ళు క్రెడిట్ ఇవ్వకపోవడం వల్లనే ఈ కొరత వస్తుంది, అంతా కూడా త్వరలో పోతుందని చెప్పేసి బలంగా చెప్తున్నప్పుడు కూడా అది వాస్తవం కాదు. 100% ఈ దేశంలో పెట్రోల్ డీజిల్ యొక్క కొరత ఉంది. త్వరలో ఇంకా 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 కూడా పెరిగేటువంటి అవకాశం అయితే ఉంది. ప్రజలు చాలా రకాల ఇబ్బందులు పడేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. సో ఇక్కడ ఏం జరుగుతుంది, ముందుగా డబ్బులు చెల్లిస్తేనే బంకులకు పెట్రోల్ డీజిల్ సరఫరా అంటూ నిబంధనట. మరి ఈ నిబంధన ఎందుకు మార్చారు? మరి ప్రభుత్వం చాలా స్పష్టంగా మీరు గతంలో ఏదైతే పాలసీ ఉందో ఆ పాలసీని అమలు చేయండి అని చెప్పేసి ఆ క్రెడిట్ సంబంధించినటువంటి గ్యారంటీ మరి కేంద్ర ప్రభుత్వం ఇవ్వచ్చు కదా, ఇస్తుందా? ఇచ్చే అవకాశం ఉందా? ఇవ్వదు. ఇప్పుడు దాన్ని ఒక నెపం నెట్టాలి. అంటే వాళ్ళు బీజేపీ ప్రభుత్వం యొక్క రోల్ ఏం లేదు, మేము నెగిటివ్ అవుతామని చెప్పేసి అన్నది కాబట్టి ఇప్పుడు స్పష్టంగా చమురు కంపెనీ మీద నెట్టే ఒక ప్రయత్నం జరుగుతోంది. ఇప్పుడు హెచ్పి కానీ, భారత్ కానీ, ఇండియన్ కానీ ఇవన్నీ ఎవరు? ఇవన్నీ ప్రభుత్వ రంగ సంస్థలే కదా. మరి ప్రభుత్వ రంగ సంస్థ ప్రభుత్వం చెప్తే ఎందుకు ఇరదు? ముందుగా డబ్బు చెల్లిస్తేనే బంకులకు పెట్రోల్ డీజిల్ సరఫరా అంటూ నిబంధన. డబ్బు చెల్లించలేక కొన్ని బంకుల్లో నో స్టాక్. అవి చూసి కొరత వదంతులతో స్టాక్ ఉన్నటువంటి బంకులపై ఎగబడుతున్నటువంటి జనం. హైదరాబాద్లో తగ్గిన క్యూలు, సిఎన్జి వంట గ్యాస్ కోసం తప్పని తిప్పలు. ఆసిఫ్ నగర్ సిఎన్జి ఫిల్లింగ్ స్టేషన్ వద్ద 4 కిలోమీటర్ల మేర ఆటోలో క్యూ. షేక్పేటలో గ్యాస్ సిలిండర్ల ఆటోపై ఎగబడి ఎత్తుకెళ్ళిన జనం అంటూ చూస్తాను. సో ఇది ఒక పరిస్థితి కనబడతా ఉంది. సో దీనికి సంబంధించి కృత్రిమమైనటువంటి ఒక పెద్ద అంటే బీజేపీకి బలంగా నష్టం చేకూర్చే అవకాశాలు కనబడతా ఉన్నాయి. సో ఇది 5 రాష్ట్రాల ఎన్నికలపైన పెద్ద ఎత్తున ప్రభావం పడేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది.